हरिः ॐ श्रीमते रामानुजाय नमः। భాగవతోత్తములారా, తిరుక్కోళూర్ పెన్బిళ్ళై వార్తలలో ఈ రోజున మనం భాగవత కటాక్షంతో 38వ వార్తను స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. పెన్బిళ్ళై చక్కగా తిరుక్కోళూర్ దివ్యదేశంలో ఉండకుండా బయటకు వస్తూ ఉన్నటువంటి తరుణంలో భగవద్రామానుజుల వారు అడ్డుపడి, అదేమిటమ్మా అలా వెళ్ళిపోతున్నావు, నువ్వు కూడా ఇక్కడ ఉండొచ్చు కదా, మా గోష్ఠిలో ఉంటే ఎంత వైభవంగా ఉంటుంది అని అడిగిన దానికి పెన్బిళ్ళై రామానుజుల వారికి ఈ విధంగా చేతులు ముకుళించి చెప్పుకుంటోంది. రామానుజా అంటూ ఈ రోజున అవన్ మేని ఆనేనో తిరుప్పాణరై పోలే అంటూ ఈ రోజున ఒక గొప్ప సంఘటన గుర్తు చేస్తోంది పెన్బిళ్ళై. ఏమిటి ఆ సంఘటన? ఈ వార్తలో అవనైమేని ఆనేను తిరుప్పాణరై పోలే. స్వామి, నేను తిరుప్పాణి ఆళ్వార్లలాగా భగవానుని తిరుమేనిలో కలిసిపోయానా అని గొప్పగా విషయం ఈ రోజున తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క నిష్టను తెలియజేస్తూ నాకంత నిష్ట లేదు కదా అంటోంది. ఏమిటిది ఈ ఆళ్వార్ల యొక్క వైభవం? భాగవతోత్తములారా, వైష్ణవ సంప్రదాయంలో ఈ ఆళ్వార్లు తిరుప్పాణి ఆళ్వార్ అంటారు. అంటే వీరుట క్రీస్తు శకం సుమారు 841వ సంవత్సరంలో శ్రీరంగానికి దగ్గరలోనే ఉరయూర్ అని ఒక దివ్యక్షేత్రం ఉన్నది. మహాలక్ష్మి అమ్మవారు అక్కడ వేంచేసి ఉంటారు. గొప్ప క్షేత్రం కూడా. ఆ క్షేత్రం దగ్గర మారుమూల ఎక్కడో ఒక గూడెంలో వీరు ఉండేవారు. అంటే అక్కడ ఒక ధాన్యపు కంకులో వీరు పుట్టారటండి. వీరు అయోనిజులు, తల్లి తండ్రి ఎవరూ లేరు. ఆ ధాన్యపు కంకులో ఉన్నప్పుడు ఒక భాగవతోత్తముడు చూశాడు. అతనెవరు? పంచమ జాతికి చెందినటువంటి పాణర్ అనే ఒక కులం. అంటే చాలా దేవాలయాల్లో అడుగు పెట్టలేనటువంటి జాతి ఆనాడు. ఆ పంచమ జాతి వారిని అస్పృశ్యులు అనేవారు కదా. అటువంటి జాతిలో ఉన్న ఒక భాగవతుడు, ఒక దాసరి చక్కగా వీరిని చూశాడు, దగ్గరకు తీర్చుకున్నాడు, పెంచి పెద్ద చేశాడు. అతనికి చక్కగా హరికథలన్నీ కూడా చెప్పాడు. హరినామస్మరణతో పాటు ఒక తంబూర కూడా ఇచ్చాడు. ఆ తంబూర ఇచ్చి పాటలు పాడించాడు. ఆ పాటలలో సారం హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. అదుగదుగదుగో మనకు దగ్గరలో ఆ శ్రీరంగం కనపడుతోంది కదా. ఆ శ్రీరంగాన్ని ఇక్కడి నుంచే పాటలు పాడుకుందాం. మనం ఎన్నడూ కూడా నా తాత ముత్తాతల నుంచి ఆ దేవాలయంలోకి వెళ్ళి ఎరగరు. నాయనా, నీవు కూడా దూరంగానే ఉండి ఆ రంగనాథుణ్ణి నేను చెప్పిన పాటలతో పాడు అని చెప్పి పంపించేవారట. ఈయన రోజు అల్లంత దూరంలో ఆ శ్రీరంగనాథ భగవానుని మనస్సులో ధ్యానిస్తూ పాట పాడేవారు. ఇలా ఉండగా ఒక రోజున భక్తి పారవశ్యం ఉప్పొంగిపోయింది తిరుప్పాణర్కి. ఆయన ఆ తంబుర తీసుకుని కావేరీ నది దగ్గరికి వెళ్ళిపోయారు. మామూలుగా ఈ నదీ తీరాల్లో విభాగం ఎలా ఉంటుందంటే బ్రాహ్మణ రేవు, మరి ఒక రేవు అని ఉంటుంది. బ్రాహ్మణ రేవులో మిగిలిన జాతుల వారు వచ్చి స్నానం చేయరు.
ఎందుకని బ్రాహ్మణోత్తములు అక్కడ స్నానం చేసి బట్టలు పిండుకొని సంధ్యావార్చుకుంటూ ఉంటారు. వారు అక్కడ నుంచి శ్రీరంగంలో ఉన్నటువంటి కావేరి ఉభయ కావేరి కాబట్టి ఆ ఉభయ కావేరీల్లో ఒక ప్రాంతంలో శ్రీరంగనాథుడికి చక్కగా దేవాలయానికి కావలసినటువంటి తీర్థం అభిషేకానికి స్వామివారి కైంకర్యాలకు కావలసింది బిందెలతో పట్టుకు వెళ్ళేవారు. ఆ పట్టుకు వెళ్ళడంలో అక్కడ ఆ దేవాలయంలో అలనాడు లోకసారంగ మహాముని అని మహాభక్తుడు ఉండేవారు. వారు కూడా ఆ సమయంలో చక్కగా తీర్థాన్ని తీసుకుని రంగనాథుని కైంకర్యానికి బయలుదేరుతున్నారు. అరంగత్తమ్మా పళ్ళి ఎడందరుళాయే అంతకుముందు ఆళ్వార్లు తొండరడిప్పటి ఆళ్వార్లు గానం చేసినటువంటి తిరుప్పళ్ళిడిచ్చి ప్రాబోధ కాలంలో చదువుతూ తీసుకుని వెళుతూ ఉండేవారు. ఈ తిరుప్పాణయోగి భక్తి పారవశ్యంతో ఎందుకనో మరి ఆ రోజున గబగబా బ్రాహ్మణ రేవు దగ్గర నిలబడి పాడుతున్నారట. వచ్చినటువంటి ఆ అర్చక బృందము వీరిని చూశారు. అలా ఎన్నాచి ఏమిటి ఈయన ఇక్కడికి వచ్చారేమిటి అని పొమ్మని అన్నారు. వారు భక్తి పారవశ్యంలో వీరి మాటలు వినపడలేదు వారికి. ఎందుకని భద్రం కర్ణే విశృణుయామ దేవా ఆ పరమాత్మ యొక్క దివ్య నాదం ఆయన హృదయంలో మారు మోగుతూ ఉంది. కాబట్టి బయట ఉన్న శబ్దాలు ఎలా వినపడతాయి? సాక్షాత్తు నారాయణ దర్శనంతో తన్మయంతో ఉన్నారు ఆయన. ఆయనను చూసి పో పో అన్నా కూడా వారు ఎన్నా ఇంకేంది పో కలంబు అన్నారట. ఇక్కడి నుంచి పో పో అని. అయినా వారు వినపడకుండా రంగనాథుణ్ణి ఆనంద రూపంతో నృత్యం చేస్తూ గానం చేస్తున్నారు. కోపం వచ్చింది వాళ్ళందరికీ. ఎందుకని సులభ క్రోధాహ మునిజన ప్రవృత్తి అంటాడు కాళిదాసు. మునిజనులకు త్వరగా కోపం వస్తూ ఉంటుందిట. ఆ విధంగా ఈ బ్రాహ్మణోత్తములకి విపరీతమైనటువంటి కోపం, అసహనం, కోవెల టైం అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్న రాళ్ళు తీసుకుని ఆయన పైన కొట్టారటని. ఎలా కొట్టారంటే మొహం మీద తగిలేట, భుజం మీద తగిలిందిట, గుండెల మీద తగిలిందిట, పాదాల దగ్గర తగిలేట. ఆ రాతి దెబ్బలు కొట్టినందుకు కందిపోయింది వారి యొక్క శరీరం అంతా. రక్తం కూడా ధారలుగా కారుతోంది. ఆశ్చర్యం. చివరికి వారికి స్పృహ వచ్చింట. అయ్యో ఎంత అపరాధం చేశాను అని చూడగానే అందరూ శ్రీ వైష్ణవులు ద్వాదశోద్వపుండ్రాలు ధరించి బిందెలు పట్టుకుని కనబడితే ఆహారంగా సహస్రశీరుష పురుష అన్నట్లుగా ఇంతమంది నమోస్త్వనంతాయ ఇన్ని రూపాల్లో నాకు దర్శనమిచ్చావా అనుకున్నారు తప్ప వారిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారు తిరిగి తమ గూడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వాములంతా దేవాలయంలోకి వెళ్ళి చూస్తే శ్రీరంగని ఒంటి నిండా దెబ్బలు, ఒంటి నిండా గాయాలు, స్వామికి రక్తం కూడా కారుతుంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి అందరూ కూడా లోకసారంగ మహాముని అందరూ దగ్గర వచ్చి విలవిలలాడారు. ఆ సమయంలో శ్రీరంగనాథుడు అర్చక ముఖంలో పలుకుతున్నారు. ఓరి మూర్ఖజనులారా, మీరు నా యొక్క అర్చావతారంలో ఉన్న శిలారూపాన్ని మీరు పట్టుకున్నారు. కానీ ఆ కావేరీ నది దగ్గర తన్మయంతో చిందులు వేస్తూ పాడినటువంటి ఆ పరమ భాగవతోత్తముడు నా పాదాలు ఎప్పుడో పట్టుకున్నాడు. అటువంటి వారిని మీరు రాళ్ళు పెట్టి కొట్టడం చేత మహాపచారం చేశారు. వెళ్ళండి, మీరు వెళ్ళి వెంటనే ఆ భాగవతోత్తముణ్ణి అలనాడు ఆ ఆంజనేయుడు నన్ను రామావతారంలో భుజముల మీద తీసుకొని ఎలా వచ్చాడో అలా తీసుకొని రావాలి. గరుడు నన్ను ఏ విధంగా అన్ని ప్రాంతాలకు భుజముల మీద తీసుకుని వెళుతూ ఉన్నాడో ఆ విధంగా మీరు తీసుకుని రావాలి. ఆ మహాభాగవతుని దర్శనం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నట్ట రంగనాథుడు. వీరందరూ ఆశ్చర్యపోయారు. గబగబా అతని గూడానికి వెళ్ళారు. అతనికి సాష్టాంగ నమస్కారం పెట్టారు. జరిగిన అపచారం మన్నించమన్నారు. మీరు రాకుంటే కుదరదు స్వామి, ఓ పాణయోగి మహానుభావ అన్నారు. అయ్యో మీరంతా వైష్ణవులు, బ్రాహ్మణోత్తములు, మిమ్మల్ని స్పృశించరాదు అంటే కాదు స్వామి, ఇది శ్రీరంగని ఆజ్ఞ, నీవు రాకుంటే ఇక్కడే ప్రాణత్యాగం చేస్తామన్నారు లోకసారంగ మహాముని. అప్పుడు స్వామి రంగా ఎంత లీలలు చేస్తున్నావయ్యా అంటూ ఆ మహాముని, ఆ పాణయోగి ఈ సారంగ మహాముని, లోకసారంగ మహాముని భుజాల మీద కూర్చున్నారట. తీసుకొని వస్తున్నారట. వారికి స్పృహ లేదు. ఎక్కడికి వస్తున్నారు? సప్త ప్రాకారాలతో ఉన్నటువంటి శ్రీరంగంలోకి
అలా లోపలికి వచ్చాట. అయ్యయ్యో, నా పాదం పడితే అపవిత్రమయ్యేటువంటి ఈ స్వామి దగ్గరికి ఇలా వస్తున్నానే అని అనుకున్నట్ట. ఆ సమయంలో అతని వాక్కు నుండి అమృతమైనటువంటి దివ్యమైనటువంటి వాక్సుధలు వెలువడ్డాయి పాణయోగి మహానుభావుడి నుండి. ఆపాద చూడమనుభూయ హరిం శయానం మధ్యే కవేర దుహితు ముదితాంతరాత్మ అదృష్టతాం నయనయో విషయాంతరాణం యోనిశ్చకాయ మనవై మునివాహనం తం. ఆహాహా! ఆ శ్రీరంగనాథుణ్ణి, సప్త ప్రాకారాల్ని, గరుడాళ్వార్లని, లోపల ఉన్న సుదర్శన మహానుభావుణ్ణి, ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న అమ్మవారిని అన్నీ దర్శనం చేస్తూ చివరిగా సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమాని విమానే కావేరీ మధ్య తీరే మృదుతల ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరాము హాయిగా పడుకున్నటువంటి ఆ రంగనాథుణ్ణి చూశారు. చూసి ఆహా, ఇంతవరకు ఈ జన్మలో స్వామి యొక్క తిరుముఖ మండల సౌందర్యాన్ని చూడలేదు, ఈరోజు చూసే భాగ్యం కలిగింది అంటూ అన్నిటినీ వర్ణన చేస్తూ వెళ్ళిపోయారు. స్వామిని చూశారు. అమలన్ ఆదిపిరాన్ అంటూ అమలనాదిపిరాన్ అనేటువంటి దివ్య ప్రబంధాన్ని లోకానికి అనుగ్రహించారు. ఆ ప్రబంధమంతా కూడా శ్రీరంగనాథుని యొక్క సౌందర్యం, శ్రీరంగనాథుని యొక్క అవయవ విశేష లోకోత్తరమైన లావణ్యాన్ని అంతా కూడా తెలియజేస్తోంది. ఆలమామరత్తిలినైమేన్ ஒரு பாலகனாய் ஞாலமேழுமுண்டான் அரங்கத்தரவினயான் கோலமாமணியாரமும் முத்துத்தாமம் முடவில்லெதோரிழில் నీలమేనియయ్యో నిరై కొండదు ఎన్నెంజమే. ఆహాహా! ఒక చిన్న మర్రియాకు పైన పసిబిడ్డగా పడుండి ప్రళయకాలమందు జగత్తునంతా కూడా తన ఉదరంలో నింపుకున్న శ్రీ మహావిష్ణువు ఇదిగో ఈ శ్రీరంగంలో అనంతుని మీద శయనించి ఉన్నాడు కదా. ఆ స్వామి యొక్క రమ్యమైన రత్న ఖచిత హారాలు, ముక్తాదామాలు, అంతకు మించి సౌందర్యము, ఆయన యొక్క గాంభీర్యము, ఆహాహా! నీలవర్ణమగు దేహాన్ని నా హృదయంతో, నా గాంభీర్యంలో అవన్నీ చూశాను. నా యొక్క ధైర్యాన్నంతా వినసింపజేసే జన్మ జన్మలకు కూడా నాకు ఈ శ్రీరంగనాథుని యొక్క నేత్ర సౌందర్యం, ఉదరబంధం, ఆ పట్టు పీతాంబరాలు అన్నీ కూడా ఆ పాద చూడం అంటే పాదముల దగ్గర నుంచి కిరీటం దాకా అనుభవించారట ఈ ఆళ్వార్లు. భాగవతోత్తములారా, ఈ ఆళ్వార్లు రచించినటువంటి దివ్య ప్రబంధం అమోఘమైనటువంటి ప్రబంధం. దానికి అమలనాథ పిరాన్ అని మొదటి పదంతోనే అమలన్ ఆదిపిరాన్ శ్రీరంగడు ఎంత పరిశుద్ధమైనటువంటి వాడు, పవిత్రాణం పవిత్రంయో అన్నట్లుగా ఉంటారు కదా. కాబట్టి ఈ శ్రీరంగనాథుడే నాకు పరదైవము అని చెప్పినటువంటి ఆళ్వార్లు వీరు ఒకటే చెప్తారు, అరంగనై కండ కణ్గళ్ మత్తొన్నినై కాణావే. శ్రీరంగనాథుణ్ణి దర్శించినటువంటి ఈ నేత్రములు మరొక్క దైవాన్ని చూడడానికి ఇష్టపడవు అంటూ శ్రీరంగనాథుని తనివి తీరా కళ్ళతో, చెవులతో, అన్నిటితోనూ సేవించారట. కాబట్టి ఇప్పటికీ కూడా మీరు ఉరయూరు గనక వెళ్ళినట్లయితే అక్కడ స్తంభాలపైన ఈ చిత్రాలన్నీ ఉన్నాయి. అదేవిధంగా శ్రీరంగానికి వెళితే ఈ పాణర్ వీరి చేతిలో వీణ ఉన్నటువంటి దివ్యమైనటువంటి అర్చామూర్తి మనకి కనబడుతుంది. వీరిని ప్రతి నిత్యము కూడా శ్రీరంగనాథుని సన్నిధిలో ఈ అమలనాథ పిరాన్ అనేటువంటి పాశురాల్ని పాడుతూ ఉంటారు. ఇలా పాడుతూ ఉండగా భుజాల మీద కూర్చున్నటువంటి ఈ లోకసారంగ మహాముని కిందకి దిగారట. అంతే, అలా వెళ్తూ ఉండగా శ్రీరంగంలోకి ఆ రంగనాథుని యొక్క దివ్య మందిరంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈనాటికి బయటకు రాలేదు. భాగవతోత్తములారా, సశరీరంగా లోపలికి వెళ్ళిపోయినటువంటి పాణయోగి యొక్క వృత్తాంతాన్ని ఈరోజు గుర్తు చేసిన పెన్బిళ్ళై, రామానుజా, నాకంతటి తాదాత్మ్యం ఉన్నదా? అంతటి భక్తి ప్రపత్తులు ఉన్నాయా? ఆ విధమైనటువంటి మైమరపు నాకు ఉన్నదా? అంటూ ఎంత చక్కగా ఆవిడ ఈరోజు మనకి ఈ తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క
దివ్య దర్శనాన్ని చేయించి అటువంటి తిరుప్పాణరైపోలే అవన్మేని యానేనో ఆ రంగనాథుని యొక్క తిరుమేనిలో కలిసిపోయానా? లేదు కదా రామానుజ, ఇటువంటి దాన్ని ఈ గోష్ఠిలో ఎలా ఉండగలను అంటూ రామానుజుల వారి సన్నిధిలో చెప్పింది. రామానుజులు పరవశించిపోయారు తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క వృత్తాంతాన్ని గుర్తు చేసినందుకు. ఇది ఈ వార్తలో ఉన్నటువంటి విశేషం. శ్రీమతే రామానుజాయ నమః.